వైజాగ్లో నాకు ఫ్రెండ్ ఉన్నారన్నానే వాళ్ళమ్మ. దేనికి దిగులు పడకండి, ఆపరేషన్ బాగా జరుగుతుంది. దివ్యని మేం చూసుకుంటాం. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత ఆపరేషన్కి డేట్ ఫిక్స్ చేద్దాం అన్నారు. అమ్మా నాకు ఆఫీస్ టైం అయింది, మీరు పోనీ ఆటోలో. పర్లేదురా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. బాయ్ దివ్య. హలో మూర్తి, అపార్ట్మెంట్లో పాత సెక్యూరిటీ ఊరి నుంచి వచ్చేసారని చెప్పావు, ఎంక్వైరీ చేసావా? వాడిని ఎక్కడ ఎంక్వైరీ చేసావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, వాడిని ఎక్కడ ఎలా అడిగితే నిజాలు బయటకు వస్తే నాకు తెలుసు. సర్లే, నువ్వు ముందు వాడిని స్టేషన్ తీసురా, నేను అడిగే వస్తున్నాను. బ్రేక్ ఫెయిల్ అవుతుంది, నేను చూస్తూనే ఉన్నాను. కంట్రోల్ తప్పింది, నేరుగా వచ్చింది దేశం. మనుషులకు చేతబడి చేసినట్టు ఈ అపార్ట్మెంట్కి ఎవరో చేతబడి చేశారు. అందుకే ఇలా జరుగుతోంది. మన శాస్త్రి గారిని పిలిపించి సుదర్శన హోమం చేయిస్తే దోషమంతా పోతుంది. మీరు ఊరుకోండి సార్, ఈ బిల్డింగ్ ప్లానే తప్పు సార్. అస్సలు వాస్తు చూడకుండా కట్టారు. ఇలాంటివన్నీ పట్టించుకుంటే అపార్ట్మెంట్ని తిప్పి పెట్టాలి, లేదా ఇక్కడి నుంచి పీక్కెళ్ళి ఇంకో చోట పెట్టాలి. మీకే తెలుసు కదా, మన అపార్ట్మెంట్స్కి పోయిన సంవత్సరం ఉన్న వాల్యూ ఇప్పుడు లేదు. ప్రాక్టికల్గా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో నిర్ణయించుకుందాం. నువ్వు ఉండు నందకుమార్, మనకేం చేయాలో తెలియకే కదా డీసీపీ గారిని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాం. ఆయన మాత్రం ఏం చెప్తారు సార్? జాగ్రత్తగా ఉండండి, ఇంటికి తాళం వేసుకోండి, ఎక్కువగా బయటికి వెళ్ళకండి, కాపలాగా మీకు మేముంటామని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఇక్కడ మేము డే అండ్ నైట్ ఉండేది. కొంచెం టైం కావాలి సార్. ఇక్కడ ఇంకొకరు చనిపోయే వరకు వెయిట్ చేద్దామా? దానికి ముందు అపార్ట్మెంట్లో నేనే దిగుతున్నాను. దివ్య వచ్చిందిరా. బాల బాంబేకి వెళ్ళాట, అందుకే ఇక్కడ తినమన్నాను. ఏమీ వద్దంటోంది. ఏంటో నువ్వైనా కనుక్కోరా. దివ్య, అమ్మ భోజనం పిలుస్తుంది, రా వెళ్దాం. ఏమైంది? అక్కేగా. సంవత్సరం సెమిస్టర్ హాలిడేస్లో అక్కతో పాటు జాలీగా ఉన్న ఇంట్లో ఇప్పుడు అక్క లేకుండా నేను మాత్రం ఒంటరిగా ఏడుపొస్తోంది. ఎవరన్నారు? నీకు మీ నాన్న, బాల, మా అమ్మ అందరం ఉన్నాం. చాలా ఫోన్ చేద్దాం పదా. నా 4 ఏళ్ల సర్వీస్లో నేను వెళ్తున్న చోటు నాకు కొత్త మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ అనుభవం కూడా. దేవుణ్ణి ఎంత నమ్ముతున్నారో వీళ్ళు దీన్ని కూడా అంతే నమ్మటం చూస్తుంటే ఇప్పుడు నేనున్న పరిస్థితులు ఏంటో తేల్చుకోలేకపోతున్నాను. నాన్న ఆస్తి వివరాలు మనకేం చెప్పలేదు. ఎప్పుడైనా ఆయన సంపాదించి పెట్టిన 6 ఎకరాలు ఎక్కడున్నాయో కాస్త కనుక్కోండి. ఇప్పుడు ఇందులో ఏమీ లేదని చెప్పలేం. గాలుంది, ఇప్పుడు బయటికి వెళ్ళిపోయింది, కానీ పూర్తిగా అంతరించింది అని చెప్పలేం. ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాంటిదే ప్రాణం కూడా. చనిపోతే దాని అర్థం అంతా అయిపోయింది అని కాదు. మన శరీరం మాత్రమే నశించిపోతుంది, కానీ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మీ పక్కనే కూడా ఉండొచ్చు. వాళ్ళకి తీరని ఆశ, కోరిక, లక్ష్యం అన్నీ ఉంటాయి. అదేంటో మనకు అర్థం కాదు, కానీ వాటిని వ్యక్తపరచడానికి అవి ఎన్నుకునే విషయమే మీడియం. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ లోకంలో ఉండే దేనైనా మీడియంగా వాడచ్చు కదా. అలా కాదు. ఆకలేసినప్పుడు ఏదో ఒకటి తినడం, మనకి నచ్చింది మాత్రమే తినడం అనే 2 రకాలున్నాయిగా. అలాగే ఆత్మలు కూడా ముందుగా వాటికి నచ్చిన దాన్ని మీడియంగా ఎంచుకుంటాయి. లేదా
ఏ సందర్భంలో దేనివల్ల అయితే చనిపోతారో దాన్ని కూడా అవి మీడియంగా ఎంచుకుంటాయి. నీళ్ళని కూడా మీడియంగా ఎంచుకుంటాయా సార్? వైనా పంచభూతాల్లో నీరు, నిప్పు, గాలి దేన్నైనా సరే వాటి వశం చేసుకుని మీడియంగా మలుచుకునే శక్తి ఆత్మలకు ఉంది. వాటి లక్ష్యం చాలా బలంగానూ దృఢంగానూ ఉంటుంది. కానీ అది ఎందుకోసం అయితే ఇక్కడికి వచ్చిందో ఆ వచ్చిన కారణాన్ని మాత్రం చెప్పకుండా వెళ్ళదు. కాఫీ. అమ్మ ఎక్కడ? తలనొప్పిని టాబ్లెట్ వేసుకొని పడుకున్నారు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో, పొద్దున్న మాట్లాడదాం. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పు. అక్క మీరు విడిపోయిన తర్వాత ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలని మీకు అనిపించలేదా? ఇంతవరకు నాకు అలా అనిపించలేదు. మీరు ఇంకా అక్కని మర్చిపోలేదు. ఇప్పుడు ఎందుకు అవన్నీ? అప్పుడు ఇంకో మంచి అమ్మాయిని చూసి హాయిగా పెళ్లి చేసుకోండి. ఇలా చూడు, వైశాలికి దూరం అయిపోయిన ఇన్ని రోజులు ఏదో ఒక విషయం తన్ని గుర్తు చేస్తూనే ఉంది. తన ఆలోచన నాకు రానప్పుడు అనవసరం అడక్కో, మాట్లాడకుండా వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఎప్పుడేం మాట్లాడదు. ఇది మళ్ళీ చెప్పు.